హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల్ చికెన్ బిర్యానీ. కేజీన్నర చికెన్ తీసుకున్నాం, హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నా. రొయ్యలు మాకు ఎక్కువ దొరకలేదండి, హాఫ్ కేజీ దొరికినాయి, హాఫ్ కేజీ తీసుకున్నా. ఇప్పుడు బిర్యానీకి కలుపుకుందాం. గిన్నె పెట్టుకొని చికెన్ వేసుకుందాం. కేజీన్నర చికెన్ తీసుకున్నామండి. లెగ్ పీస్, కేజీన్నర చికెన్, కేజీ రొయ్యలు తీసుకోవాలా. మాకు రొయ్యలు దొరకలేదండి, అందుకని హాఫ్ కేజీ దొరికినాయి, హాఫ్ కేజీ వేస్తున్నా. హాఫ్ కేజీ పెరుగు పోసుకుందాం. గ్రేవీ ఎక్కువ కావాలంటే పెరుగు ఎక్కువ పోసుకోవాలా, గ్రేవీ అవసరం లేదంటే హాఫ్ కేజీ సరిపోతుంది. వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకున్న కారం, సాల్ట్ వేసుకుందాం. ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా స్పూన్నర తీసుకున్నానండి. కస్తూరి మేతి, 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, పసుపు, 2 నిమ్మకాయలు వేసుకుందాం. రెండు నిమ్మకాయలు పిండి వేసేస్తున్నానండి. కొంచెం బిర్యానీ ఆకు, ఒకసారి బాగా మొత్తం కలిపేసుకుందాము. మొత్తం బాగా కలుపుకొని 1 గంట సేపు పక్కకు పెట్టేసుకుందామండి. వీడియోలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి, మా ఇంటి దగ్గర బోనాలు అవుతున్నాయి. రొయ్యలు చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పక్కకు పెట్టేసుకుందాం 1 అవర్. తర్వాత ప్రాసెస్ చూద్దామండి. కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. బిర్యానీలకి టేస్ట్ బ్రౌన్ కలర్ ఆనియన్సేనండి. కొంచెం ఇది బ్రౌన్ కలర్ వచ్చినాక బిర్యానీ దాంట్లో వేసేస్తామండి. కేజీన్నర చికెన్కి కేజీన్నర బియ్యం పోసినానండి. ఇవి బాస్మతి బియ్యం, సన్న బియ్యం అండి. మా ఇంట్లో బాస్మతి బియ్యం సరిగా తినాలండి, అందుకనే సన్న బియ్యము బాస్మతి బియ్యం 2 కలిపిన కేజీన్నర. ఇవి ఇవాళ బోనాల పండుగ కదండి, మా ఇంట్లో చుట్టాలు వచ్చినారు, అందుకనే బిర్యానీ చేస్తున్నాం. కడిగి పక్కకు పెట్టుకుంటాం 1/2 అవర్. బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయినాయండి. ఆనియన్స్ ఇలా ఫ్రై కావాలా. చికెన్లో వేసుకుందాము. చికెన్ వేసుకుందాము. ఇవి రైస్లో వేసుకుందాం. సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకుందాం. కొంచెం ఉడికితే టేస్ట్ ఉంటుంది. కొంచెం ఉడకబెట్టుకుంటే జల్ది అవుతుంది.
బిర్యానీ రైస్కి ఎసరు పెట్టుకున్నానండి. ఇందులో ఏమేమి వేయాలో చూద్దాం. బగారా మసాలా, లవంగ, ఇలాచి, సాజీరా, పట్ట అన్నీ వేసుకోవాలండి. 4 పచ్చిమిర్చి, కొంచెం బగారా ఆకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఆయిల్ వేసుకుందాం. కొంచెం ధనియాల పౌడర్, ఇందాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మర్చిపోయినానండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. స్పూన్నర అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఒకసారి స్టవ్ మీద పెట్టి ఉడకనిద్దామండి. ముక్కకు ఉప్పు పడుతుంది, జర గ్రేవీ అవుతుంది. స్టవ్ మీద పెట్టి ఉడకనిద్దామన్నా కదండి. రొయ్యలు చికెన్ కోసేపు ఉడికితే బాగుంటుంది. ఇంకా రొయ్య ఉడికిందండి, ఒకసారి చూడండి. కొంచెం రొయ్యలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మాకు దొరకలేదు. ఇలా ఉడకనిచ్చి బంద్ చేస్తాం. ఒక 10 మినిట్స్ పెట్టుకున్నామంటే అయిపోద్ది బిర్యానీ. సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఎసరు మసులుతుందండి, బియ్యం వేసుకుందాం. సిమ్లో పెట్టుకొని వేసుకుందాం, లేకుండా మీద పడిపోతాయి వాటర్. సిక్స్టీ 60% ఉడికిందండి. ఒక వాయి చికెన్ వేసుకుందాం. అన్నం మరి కొంచెం మెత్తగా అయిందనుకో, అన్నం మెత్తగా అయిపోతుంది. ఇలా వేసుకొని ఇట్లా ఒక లెవెల్ అనుకొని ఇంకొక వాయి వేసుకుందామండి. బండి మమ్మీ ఇంకొక వాయి వేస్తున్నానండి. ఉప్పు ఉందో లేదో చూసుకోండి ఒకసారి. ఉప్పు కరెక్ట్ వేయాలండి అన్నంకి సరిపడా. ఇంకొక వాయి వేసుకుందాం. లెవెల్ అనుకొని కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం. అన్నం 80% ఉడకాలండి. 80% ఉడికింది. ఇక మొత్తం వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. పుదీనా వేసేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ స్టవ్ మీద పెట్టుకుంటే రొయ్యల చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. 10 మినిట్స్ హైలో పెట్టుకొని అన్నం ఉడకనిద్దాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని అటు ఇటు అనుకోవాలండి గిన్నెని, లేకుంటే అన్నం ఒకటే పక్కకు అవుతుంది. మనం గిన్నెని అటు ఇటు జరుపుకుంటే అన్నం సమానంగా అవుతుంది. బిర్యానీ రెడీ అయిందండి. రొయ్యల చికెన్ బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుంది. ప్లేట్లోకి తీసుకున్నాక చూపిస్తానండి. రొయ్యల చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. రొయ్యలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ అండి.